మంత్రి మా ప్రభు ఈవేళ పేపర్ విశేషాలు ఏమిటో చదవయ్యా. పాంచాలపురంలో 14 ఏళ్ల పిల్ల సుబ్బాయమ్మను ముగ్గురు కలిసి మానభంగం చేశారు. అదే రోజున గుండూరుపురంలో వంట ఎర్రయ్య భార్యకి ఉంపుడు గత్తెకి లిటిగేషన్ పెరిగి ఒకళ్ళ మీద ఒకరు కిరసనాలు పోసి నిప్పండించుకున్నట్టు తెలియవస్తుందని చెప్పబడుతున్నది. అయ్యయ్యో, దేవుడికి జాలి లేదయ్యా మంత్రి. చిత్తం ఇద్దరికి 25 ఏళ్ల లోపేనటండి పాపం. చచ్చిన వాళ్ళ గోల మనకేల మంత్రి. పాపం ఆ మొగుడు గతి ఏమిటా అని మరో దాన్ని పెళ్ళాడతాడు మా ప్రభు. లేకపోతే అంతకదగ్గ బొంతని. అవన్నీ పెద్ద కర్మలు జరిగాక కదా, ఈ లోపులో ఏమిటా అని. అమ్మా, ఇది పెద్ద లిటిగేషనేనండి. అయ్యా నమస్కారం నమస్కారం నమస్కారం. మహాప్రభు మన్నించాలి. నన్నే ఎవరని అడుగుతావురా కుర్ర కుంక? ముక్కోటి ఆంధ్రులు పూజించే సూపర్ సినీ హీరోని. ఏందో దర్గార్ కచేరీ ఆడ అటుకోండి. ఐ సీ. ఇంకొక ప్యాంటు కోక, మొత్తం 6 కోకలు. మంత్రి, నా మనస్సు పాడవడమే కాదు నాశనం అయిపోతోంది. కనుక్కో. ఎవరు బాబు మీరు? వీడెవడో వీర లిటిగేషన్ గాడు, మాట తోల్డే. రంభా ప్రొడక్షన్స్ వారి రంగుల స్వప్నం రాజభోగి చిత్ర నిర్మాణత వారు నమస్కరిస్తున్నారు. అయ్యా, నా పేరు సుబ్బారావు. నేను నిర్మాణతని. వీరు నిర్దేశిత నటనా ప్రవీణత గారును. అఫ్కోర్స్ తమకు తెలిసే ఉంటుంది. తెలిదయ్యా మగడా, తెలిసి ఒప్పుకోవడానికి భయమా? జగత్ ప్రఖ్యాత నటన ధురీణ ముక్కోటి ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలియకపోవటం శోచనీయం. ముక్కోటి ఆంధ్రులు కాదయ్యా, 30 కోట్ల మందికి ఆరాధ్య దైవం కావచ్చు. మాకు కాదు, మాకు ఆ సినిమా కూడా ఏం తెలియవు. తప్పక పేర్లు చెప్పు. ఈ మా హీరోయిన్ కుమారి రంభ. నమస్తే బాబాయ్ గారు. వరుస గలుపుకు వరుస గలుపుకు. సుఖమస్తు, నిత్య సుఖమస్తు. వీరు మహానట వీరనట బాలకుమార్ గారు. నమస్తే సార్. నన్ను బాలు అంటే చాలు. ఇక వీరందరూ ఈ చంద్రుడు చుట్టూ తిరిగే తారలు. ఈమె సరే మా ధృవతార రంభ. మహాసుఖమస్తు. కుమారి ఏక్ తారా. అపరిమిత సుఖమస్తు. కుమారి తీన్ తాల్. యమ సుఖమస్తు. అయ్యో, మీరంతా అందులోనే నిలబడిపోయారు. లోపలికి రండి. మీరంతా శ్రీవారి చల్లని నీడలో హాయిగా సేద తీసుకోవచ్చు. అది నెమ్మది. రండి, కూర్చోండి. మహాప్రభు, మేమంతా ఈ ఊరు షూటింగ్ చేయాలని వచ్చాం. చెప్పండి. తమరి అనుమతి, ఆశీస్సులు, అండదండలు కావాలని అర్థిస్తున్నాం. ఏం మంత్రి? లిటిగేషన్ లేకపోతే అభ్యంతరం అక్కర్లేదని భావిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత తమరు తమ దివ్య హస్తాలతోనే ప్రారంభోత్సవం కూడా చేయాలి. మంత్రి, మనకు ఏమన్నా అభ్యంతరమా? చిచ్చి, మనకి అభ్యంతరం ఏముంటుంది? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శభాష్ రా, నీకున్నపాటి బుర్ర మా మంత్రికి లేదు. పెట్టుకుంది. అవునా హీరో గారు, నీ పేరేంటి? హీరో గాని మీ పిక్చర్ లో మా సంఖ్య ఏమైనా ఆశ ఉంటే ఎవరాదు? రండి 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 రండి. పసరాజు, త్వరగా. ముందు తిను క్లాపటి సార్. ఇప్పుడు మీరు క్లాప్ కొట్టండి. అలాగే సార్. ఇలా పట్టుకొని ఇలా పైకెత్తి నేను క్లాప్ అనగానే ఇలా రెడీ. సిల్ కెమెరా రెడీ. రెడీ. స్టార్ట్ సౌండ్. స్టార్ట్ కెమెరా. రెడీ యాక్షన్.
రెడీ రెడీ వన్ మోర్ టేక్ రెడీ స్టార్ట్ సౌండ్ మంత్రి యాక్షన్ వీళ్ళ కథ ఈ చెట్టు గిట్టు వ్యవహారం చూస్తుంటే అంత మన స్టోరీ లాగా ఉంది. ఏడిచారు మన తిరిగితే అట్లా ఆళ్ళకి ఎక్కడ వస్తాయండి. ఏదో నీ పేరేంటి ఏదో గాని ఇట్రా. కట్ 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 వాట్ సార్ ఏంటి దీని స్టోరీ? ఏం లేదు సార్, చిన్న సస్పెన్స్ స్టోరీ. వాడు చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు. హంతకురాలు వాడి మీద చెట్టు పడేస్తుంది. వాడు చేస్తాడు. ఇది వేలు ముద్ర లేని చిన్న కూని అన్నమాట. ఎవయా ఇలాంటి చెడ్డోపాయాలు సినిమాలో చూపితే చూసి జనం చెడిపోతారయ్యా. సారీ సార్, సీన్ క్యాన్సిల్. కమ్ ఆన్ గెట్ రెడీ ఫర్ సాంగ్. కమ్ ఆన్ గెట్ రెడీ గర్ల్స్. గో బ్యాక్.